పోలీసులు, బాధితులు, నిందితుల కథనం ప్రకారం శంషాబాద్లో ఒక ప్రభుత్వ ఉద్యోగికి 2 అమ్మాయిలు. మొదటి కూతురు ప్రియాంకారెడ్డి. ఆమెకు ఒక చెల్లి కూడా ఉంది. పేరు భవ్యారెడ్డి. ప్రియాంక చిన్నప్పటి నుండి వైద్యురాలు కావాలని కలలు కనేది. దానికోసం చిన్నప్పటి నుండి బాగా కష్టపడి చదివింది. స్కూల్ చదువు ముగిసిన తర్వాత పివి నరసింహారావు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక 2016లో వెటర్నరీ మెడిసిన్ పూర్తి చేసింది. ఆ తర్వాత వెటర్నరీ డాక్టర్గా గవర్నమెంట్ జాబ్ సంపాదించి రాజేంద్రనగర్ సమీపంలోని కోలూరు విలేజ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తోంది. తాముంటున్న శంషాబాద్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉంటుంది. ప్రతిరోజు 2 వీలర్లో వెళ్లి తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర బండి పార్క్ చేసి అక్కడి నుంచి క్యాబ్ లేదా ఆర్టీసీ బస్సు ద్వారా కోలూరుకు వెళ్లేది. 2019వ సంవత్సరం నవంబర్ 27న కూడా ఎప్పటిలాగానే డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చింది. తాను స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లాలని అనుకుంది. ఆ రోజు సాయంత్రం 6:15 తన 2 వీలర్ను తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర పార్క్ చేసి క్యాబ్ బుక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ని కలిసిన తర్వాత రాత్రి 9:15 టోల్ గేట్ దగ్గరకు వచ్చి తన 2 వీలర్ తీసుకునేటప్పుడు అది పంచర్ కావడం గమనించింది. అది నిర్మానుష్య ప్రదేశం కావడంతో ఇంకా చేసేదేమి లేక ఆమె బండిని తోసుకుంటూ వెళ్తుంటే ఒక 4 అబ్బాయిలు ఆమె దగ్గరికి వచ్చారు. మేము సాయం చేస్తాం అని చెప్పి ఆ బండిని పంచర్ షాప్ కు ఒక వ్యక్తి తీసుకువెళ్లాడు. ఆ 4 చూడగానే ప్రియాంకారెడ్డికి భయం మొదలైంది. ఏం చేయాలో పాలుపోక వెంటనే తన చెల్లికి కాల్ చేసింది. తన బండి పంచర్ అయిందని, ఇక్కడ తనకు భయంగా ఉందని చెప్పింది. తనకు సాయం చేస్తామని ఒక 4 వచ్చారని, బలవంతంగా నా నుండి బండి తీసుకుని పంచర్ షాప్ కి వెళ్లాడని చెప్పింది. వాళ్ళని చూస్తే తనకు భయం వేస్తుందని ప్రియాంకారెడ్డి చెల్లితో చెప్పింది. భయం వేస్తే అక్కడి నుంచి ఉండకుండా జనం ఎక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్లమని తన చెల్లి చెప్పింది. వాళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో సడన్ గా ఫోన్ కట్ అయింది. ప్రియాంకారెడ్డి చెల్లి ప్రియాంకకు ఫోన్ చేసింది, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. కంటిన్యూగా ఫోన్ చేసినా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పింది. వాళ్ళు హడావిడిగా వచ్చి ఆ టోల్ గేట్ దగ్గర వెతికారు, కానీ ఆమె కనిపించలేదు. ప్రియాంకకు ఏదైనా జరిగిందా అని అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఉదయం 7 గంటలకు చటాన్పల్లి బ్రిడ్జ్ కింద ఒక లేడీ డెడ్ బాడీ కాలిన స్థితిలో ఉందని ఒక వ్యక్తి పోలీసులకు చెప్పాడు. వెంటనే పోలీసులు ఆ చోటుకు వెళ్లి చూసినప్పుడు చాలా దూరంగా హత్య చేసినట్టుగా గుర్తించారు. రీసెంట్ గా ఎవరైనా మిస్సింగ్ కేసు ఇచ్చారా అని పోలీసులు సెర్చ్ చేస్తున్నప్పుడు ప్రియాంక తల్లిదండ్రులు ఇచ్చారని తెలుసుకున్నారు. పోలీసులు ఆమె పేరెంట్స్ ను సంఘటనా స్థలానికి రమ్మని చెప్పారు. డెడ్ బాడీని చూసిన కుటుంబ సభ్యులు ఆమె మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ ను చూసి రోధించారు. ఆ డెడ్ బాడీ ప్రియాంకారెడ్డిదే అని చెప్పారు. ఈ సంఘటన 2019లో తెలంగాణతో పాటు దేశం మొత్తాన్ని కదిలించింది. పోలీసులు బాడీని పరీక్షల కోసం పంపించారు. పరీక్షల తర్వాత వైద్యులు ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి చనిపోవడానికి ముందు క్రూరమైన రీతిలో తలపై కొట్టబడిందని చెప్పారు. అత్యాచారం చేశారని రిపోర్ట్ ఇచ్చారు. ఈ అమ్మాయి బాడీపై పెట్రోల్ పోసి మంట పెట్టారని, సుమారు 70% కాలిపోయిందని చెప్పారు. ఈ ఘటన తెలిసి తెలంగాణ మొత్తం అట్టుడికింది. నిందితులను పట్టుకుని ఉరి శిక్ష వేయాలని నిరసనలు మొదలయ్యాయి. ప్రభుత్వం సజ్జనార్ అండ్ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసింది. 2008లో వరంగల్లో స్వప్నిక అనే అమ్మాయి తనని ప్రేమించడం లేదని ఒక అబ్బాయి తన 2 ఫ్రెండ్స్ తో కలిసి దారుణం చేశారు. ఆ కేసు విచారణలో సజ్జనార్ పనిచేశారు. మళ్లీ ప్రియాంకారెడ్డి కేసు సజ్జనార్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. పోలీసులు ఆ తర్వాత తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గరికి వెళ్లి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. టోల్ గేట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో మధ్యాహ్నం నుంచి ఒక లారీ నిలిపి ఉండడం వారు గమనించారు. ప్రియాంక 6:15 తన 2 వీలర్లో అక్కడికి వచ్చింది. రాత్రి 9:15 పంక్చర్ అయిన బండిని తోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ లారీ నుంచి దిగి వచ్చిన ఒక వ్యక్తి
ప్రియాంకతో మాట్లాడడం సీసీటీవీలో రికార్డ్ అయింది. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించడం కోసం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇంకో అబ్బాయి పెట్రోల్ కొనడం రికార్డ్ అయింది. సీసీటీవీ ఫుటేజీలో లారీ నెంబర్ ని గమనించి దాని ద్వారా లారీ ఓనర్ ని ట్రేస్ చేశారు. అతని ద్వారా వారిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రెజెంట్ చేశారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ విచారణలో చాలా విషయాలు బయటపడ్డాయి. టోల్ గేట్ వద్ద కొంచెం సేపు వెయిట్ చేశారు. ఈ నలుగురు మద్యం షాప్ కి వెళ్లారు. అదే టైంలో ప్రియాంక బైక్ తీసుకుని ఇంటికి వెళ్ళింది. మళ్లీ సాయంత్రం 6:15 తొండుపల్లి వద్దకు వచ్చి బైక్ పార్క్ చేస్తూ నలుగురు దుర్మార్గుల కంటపడింది. అప్పుడు ఆమెను ఏమైనా చేయాలని అనుకున్నారు ఆ దుర్మార్గులు. ఉద్దేశపూర్వకంగానే ఆమె 2 వీలర్ను పంచర్ చేశారు. ప్రియాంక బండిని తోసుకుంటూ వస్తుంటే సాయం చేస్తామని వెళ్లారు. వారిలో జోళ్ల శివ అనే యువకుడు ఆమె నుండి బలవంతంగా బండి లాక్కొని పంచర్ వేయించుకొని వస్తా అన్నాడు. భయపడిన ప్రియాంక వాళ్ళ చెల్లికి కాల్ చేసింది. అక్క, నువ్వే భయపడకు అని టోల్ గేట్ దగ్గరికి వెళ్ళు అని భవ్యారెడ్డి చెప్పింది. టోల్ గేట్ దగ్గర నిలబడితే అదోలా చూస్తారని చెప్పింది ప్రియాంక. ఆ సమయంలో జనాల రాకపోకలు తగ్గిపోవడంతో ఆ ముగ్గురు చెట్ల పొదల్లోకి లాక్కు వెళ్లారు. ఆ తర్వాత ఆమె డ్రెస్ రిమూవ్ చేసి రేప్ చేశారు. కాసేపట్లోనే జోర్ల శివ 2 వీలర్ను తీసుకువచ్చారు. నలుగురు కలిసి దుర్మార్గంగా రేప్ చేశారు. ఆమెను అలాగే వదిలి వెళితే తప్పకుండా పోలీసులకి దొరికిపోతామని చెప్పి మళ్లీ ఆమె గొంతు నులిమి చంపేశారు. గొంతు నులిమేటప్పుడు కూడా స్పృహలో లేదు. సెల్ ఫోన్, చెప్పుల్ని విసిరేశారు. లారీలోని పరదా తీసి ఆ బాడీని అందులో చుట్టి లారీలో వేసుకున్నారు. అక్కడి నుంచి చటాన్పల్లి బ్రిడ్జి కింద ఆమె బాడీని పెట్రోల్ పోసి అంటించారు. సరిగ్గా డిసెంబర్ 6, 2019 ఉదయం 3 గంటలకు పోలీసులు ఆ నలుగురిని తీసుకుని వెళ్లారు. క్రైమ్ సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. డెడ్ బాడీ దగ్గరకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో వాళ్ళు మా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆ నలుగురు ఎన్కౌంటర్ లో చనిపోయారని పోలీసులు చెప్పారు. దేశం మొత్తం సిపి సజ్జనార్ ను ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను పొగడ్తలతో ముంచేసింది.